అన్ని రకాల సేవలకు యాప్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వాహనాల బుకింగ్ నుండి పెళ్లి సంబంధాలు చూసుకునే వరకు దేనికైనా యాప్స్ ఉన్నాయి. ఇక కొత్త స్నేహితులను చేసుకునేందుకు అయితే లెక్కలేనన్ని యాప్స్ ఉండొచ్చు. వీటితో పాటు డేటింగ్ యాప్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే డేటింగ్ యాప్స్ అంటే యువతను లేదా ఎవరైనా డేటింగ్ కల్చర్ పై ఆసక్తి ఉన్న వాళ్ళ కోసమో తయారు చేశారు. కానీ అక్రమ సంబంధాల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్ ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ యాప్ ను కూడా మహిళలే తయారు చేయడం విశేషం. ఈ యాప్ యూజర్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారట. అక్రమ సంబంధాల కోసమే తయారు చేసిన ఈ యాప్ పేరు గ్లీడెన్. ప్రస్తుతం 10 లక్షల మంది యూజర్లు ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఈ యాప్ వినియోగిస్తున్నారు. ఇక గ్లీడెన్ రీసెంట్ గా చేసిన సర్వే ప్రకారం ఇండియాలోని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, పూణే నగరాలు ఉన్నాయి. యాప్ లో మహిళల శాతమే ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. అంతేకాకుండా ఈ సర్వే ప్రకారం డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, చార్జ్డ్ అకౌంటెంట్స్, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. ఈ గ్లీడెన్ యాప్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఎస్ వల్లి, అయితే ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఇట్లా చిటికేసినంత ఈజీగా అన్నిటికీ యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ డెలివరీకి చూసుకుంటే మనము స్విగ్గీ, జొమాటో అని, ఏదన్నా ఫాస్ట్ డెలివరీస్ కావాలంటే బ్లింకిట్, జెప్టో అని, మనం బట్టలు కొనుక్కోవడానికి అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా అని రకరకాల యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ చేసుకోవడానికి టిండర్ అని డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా ట్రెండ్లోకి వచ్చింది గ్లీడెన్. ఈ యాప్ కూడా ఒక ఫ్రెండ్షిప్ యాప్ కూడా కాదు, ఒక అక్రమ సంబంధాలు చేసుకోవడానికి మాత్రమే ఈ యాప్ అనేది కూడా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యాప్ కూడా ఫీమేల్స్ టీమే క్రియేట్ చేశారు. దాదాపుగా 20 మంది ఫీమేల్ టీమే ఈ యాప్ని కూడా ప్రస్తుతం నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఈ యాప్లో ఉన్న 10 లక్షల మంది యూజర్స్లో దాదాపుగా 65 to 70% ఆఫ్ మహిళలే ఉన్నారు అని కూడా తెలుస్తూ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ యాప్ మహిళలకు మాత్రం ఖచ్చితంగా ఫ్రీ అని కూడా తెలుస్తుంది. అలాగే పురుషులకు మనం చూసినట్లయితే ఈ యాప్లో దాదాపుగా అట్లీస్ట్ రిజిస్టర్ అవ్వాలంటే కూడా యాప్లో దాదాపుగా 1800 వరకు పే చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఎటువంటి సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా తప్పకుండా దానికి ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం యాప్ చూద్దాం, ఎలా వర్కౌట్ అవుతుంది యాప్ అని చూద్దాం. మనం చూస్తే యాప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ. జస్ట్ మనం గ్లీడెన్ అని టైప్ చేస్తే వస్తుంది గూగుల్లో కూడా. డైరెక్ట్ వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వచ్చు. అండ్ అలాగే దీన్ని ప్లే స్టోర్ నుంచి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి చూసుకున్నట్లయితే జస్ట్ మనం ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అని చెప్పి మన యూజర్ నేమ్, లైక్ మనం మెన్నా ఉమెనా అని చెప్పడము, అండ్ కంట్రీ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఒక యూజర్ నేమ్ అనేది ఇస్తే దీని తర్వాత కంపల్సరీ మన యూజర్ నేమ్, మెన్నా, సిటీ, అలాగే మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడము, అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా అయితే అడుగుతుంది యాప్. పూర్తి స్థాయిలో యాప్ గురించి ఇంకా మనం చూడాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం చూస్తే మాత్రం అబౌట్ దిస్ యాప్ అని చెప్పి కూడా ఉంటుంది. కింద చూస్తున్నాం అనమాట. గ్లీడెన్ ఈజ్ మోర్ అంటే ఒక టిపికల్ డేటింగ్ యాప్, అంటే ఒక మెరైటల్ డేటింగ్ యాప్ అంటూ కూడా చెప్తాను. ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా కూడా ఈ యాప్ అనేది కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా ఉన్న ప్రపంచ దేశాలు 150 దేశాల్లో కూడా ఈ యాప్ని వాడుతున్నారు. ఈ యాప్ని వాడుతున్న వాళ్ళలో కూడా చాలా వరకు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యాప్ ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. వీళ్ళకి సపరేట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో మీరు ప్రస్తుతం మీరున్న రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేకపోతే ఈ యాప్ అనేది వాడండి, మీరు బెటర్గా ఫీల్ అవుతారని చెప్పి ఇట్లాంటి యాప్స్ మేజర్గా మొన్నటి వరకు అయితే ఈ డేటింగ్ యాప్స్ అనేవి చాలా ట్రెండ్లో ఉన్నాయి. మొన్నటి వరకు టిండర్ అని, బంబుల్ అని, లేకపోతే రకరకాల డేటింగ్ యాప్స్ అనేవి ట్రెండ్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ట్రెండ్లోగా మారింది. వీళ్ళు చేసిన సర్వే ప్రకారంగానైతే ఇండియా వైడ్గా మనం చూసుకున్నట్లయితే బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, పూణే కానీ, కోల్కతా కానీ ఇలాంటి టాప్ నగరాల్లో చాలామంది దీని యూజర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ గ్లీడెన్ యాప్ చూస్తున్నామో మనము, గ్లీడెన్ యాప్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం చూసినట్లయితే, అంటే ఈ యాప్ కూడా ఒక ఫీమేల్ టీమే క్రియేట్ చేసింది అనేది చూసినట్లయితే ఎస్ చూస్తున్నాం కదా.
ఎస్ చూస్తున్నాం కదా, ఈ ఫీమేల్ టీమే ఈ యాప్ కూడా క్రియేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు కలిసి అయితే ఈ యాప్ అనేది క్రియేట్ చేశారు. ఎస్ అఫీషియల్గా కూడా లాంచ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ యాప్కి సంబంధించి ఇంకా మనం విజువల్స్ కూడా చూస్తే అన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు మీకు ఏదైనా డ్రీమ్ ఉందా ఇలా ఇంకొకరిని చేసుకోవాలంటే అక్రమ సంబంధాలను చూసుకునే ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా ఈ యాప్లో రిజిస్టర్ అవ్వండి అంటూ కూడా యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా అబౌట్ అనేసి, దాంట్లో కూడా వీళ్ళు అనేది మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యాప్కి సంబంధించి డీటెయిల్స్ మాత్రం ఇలా ఉన్నాయి. అంటే అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం అనే ఒక ఆలోచన అయితే నిజంగా తలెత్తుందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మేజర్గా ఒక 4-5 నుంచి మనం చూసినాం ఈ ఫ్రెండ్షిప్ డేటింగ్ యాప్సే ట్రెండ్లో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అక్రమ సంబంధాలకు కూడా యాప్ అంటే నిజంగా అసలు సమాజం ఎట్టుంది. ఈ యాప్ని కూడా క్రియేట్ చేసింది ఫీమేల్సే అంటే ఎక్కువ అత్యుత్సాహం అంటే ఉత్సాహం కూడా ఎక్కువ ఫీమేల్సే ప్రదర్శిస్తున్నారు ఇట్లాంటి యాప్స్ యూజ్ చేయడానికి కూడా తెలుస్తుంది. మేజర్గా వాళ్ళు ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్లో వాళ్ళకి నచ్చక ఇబ్బందులు ఎదురయ్యి ఉండలేక ఇట్లాంటి అక్రమ సంబంధాలకైతే తావు వెతుక్కున్నారు. అట్లాంటి ప్లేసే ఈ గ్లీడన్ యాప్ అంటూ కూడా వాళ్ళ అబౌట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మొత్తానికి ఇది ఈ గ్లీడన్ యాప్. ఇట్లాంటి యాప్స్ ఇంకా ఎన్ని రాబోతున్నాయి, ఏం జరగబోతుందో ఖచ్చితంగా చూడాల్సిందే వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సుచిత.